కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరును కేంద్ర మాజీ మంత్రి చిత్తామోహన్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దేశంలో పరిపాలన ఎట్లా? అధ్వానంగా ఉందే, అధోగతిలోకి ఉంది. కారణం ఆయనకు చదవరి కాదు, ఆయనకు చదువు రాదు. ఫైళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాడు, ఇంగ్లీష్లో ఫైళ్ళు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. మరి ఈ పరిస్థితుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, రాజ్యాంగాన్ని మార్చాలంటాడు. రాజ్యాంగం అంటే ఆయనకి చదవలేదు ఇప్పటిదాకా, రాజ్యాంగం అంటే ఏందో కూడా తెలీదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంతేకాదు, ఆయన చెప్పిన ప్రతి మాట తప్పుతున్నాడు. 24 కోట్ల మందికి ఈ పాటికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం. మరి ఇంకొక పక్క ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ కాలయాపన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలం అయిపోయింది. ప్రజాస్వామ్యమే లేదు దేశంలో. అలజడి, ఆందోళన, మరి అసంతృప్తి ఎక్కువైపోయింది నిరుపేదల్లోనూ, నిరుద్యోగుల్లోనూ, విద్యార్థుల్లోనూ, అందరిలో. అంటే 12 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా మీడియా ముందుకు రానటువంటి మోడీ మరి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందంట? నేను చెప్పాను కదా, ఆయన అవిద్యావంతుడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల్లో 117 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు. 117 సార్లు. ఈయన ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు నాలెడ్జ్ లేదు, మాట్లాడలేడు మీరు అడిగే ప్రశ్నలకి. అందుకొరకే తప్పించుకొని కాలయాపన చేస్తూ పోతున్నాడు. అంటే నీట్ మూమెంట్తో కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడంలో సీజేపీ సక్సెస్ అయింది. అయితే అదే సందర్భంలో జార్ఖండ్లో మీ పార్టీతో మిళితమైనటువంటి పార్టీ ఈరోజు పేపర్ లీక్ అయిందంటే ఎందుకు రాహుల్ మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నారు? ఆయన రాహుల్ గాంధీ గారు జాబ్ రాశారు కదా హేమంత్కి, రాశాడు. అది వెంటనే పరిష్కరించమని. విద్యార్థుల సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మేము వాళ్ళకి సానుభూతి చూపిస్తాం, వాళ్ళని సపోర్ట్ ఇస్తాం. అంటే సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు తప్ప అటు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పి చేసినటువంటి డిమాండ్, రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఎందుకోసమని ఈరోజు ఆందోళన పాల్గొనలేని పరిస్థితి ఉందంటే? ఎందుకు ఆందోళన లేదు, మా వాళ్ళు పోయి గొంతు పైన కూడా కాళ్ళు పెట్టించుకొని వచ్చారు. మరి ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి ధర్నా చేశారు. మరి జార్ఖండ్ విషయం వేరు. జార్ఖండ్లో హేమంత్ ఆయన ముఖ్యమంత్రి నాకు బాగా తెలుసు, ఆయన చిన్న బిడ్డగా తెలుసు. వాళ్ళ నాయన సిబ్బు సోరెన్ నాకు బెస్ట్ ఫ్రెండు. మేము వెంటనే వాళ్ళకి చెప్పాం, వెంటనే సమస్యలు పరిష్కరించాలి. వెంటనే వాళ్ళు పెట్టిన పరీక్షల్ని క్యాన్సిల్ చేసేసారు, కొత్త పరీక్షలకు వెళ్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే? కాంగ్రెస్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అందరూ కోరుకుంటున్నారు, విసిగిపోయారు ఈ మోడీ ప్రభుత్వం, ఈ రోజున్నటువంటి అవినీతి ప్రభుత్వాలతో. అలజడి, ఆందోళన, మరి రోడ్లపైకి వచ్చేసారు. ఇది ఈ రోజున్నటువంటి పరిస్థితి. అందరూ కాంగ్రెస్ బెస్ట్ అనే అనుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అధికార ప్రతిపక్ష పార్టీలు, ఒకవైపు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ పార్టీల పేర్లు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో విమర్శలు. అంటే ఒకవైపు కుట్రల పార్టీని, మరోవైపు గొడ్డలి పార్టీని విమర్శించుకునే తీరుని ఎట్లా చూడండి? వీళ్ళని వాళ్ళు మంచోళ్ళు కాదంటున్నారు, వాళ్ళు వీళ్ళని మంచోళ్ళు కాదనుకుంటున్నారు. నేను చెప్తాను, ఇద్దరూ మంచోళ్ళు కాదు. వాళ్ళు నిరుపేద కుటుంబాల్లో నుంచి ఒక ఆయన 100 కోట్లు సంపాదించాడు, ఇంకొక ఆయన 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. పేదలను గురించి కానీ, నిరుపేదలను గురించి కానీ, విద్యార్థులను గురించి కానీ ఎవరిని గురించి పట్టించుకోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటినీ పంచుకుంటూ పోతున్నారు కార్పొరేట్లకి. అంటే మెగా డిఎస్సి పేరుతో జరిగినటువంటి దాంట్లో అక్రమాలు జరిగాయని వైసీపీ, లేదు ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి మరోవైపు కొత్తగా రిక్రూట్ టీచర్స్ యొక్క ఆందోళన ఎట్లా చూడాలి? నేను చాలా తీవ్రంగా చూశాను, భూతద్దాన్ని పెట్టుకొని చూశాను ఆ మెగా డిఎస్సిని. మెగా డిఎస్సిలో పొరపాట్లు జరగలేదు, ఇది వాస్తవం. లీకులు జరగలేదు. కాకపోతే ఉద్యోగాలు ఇచ్చుకో ఉండొచ్చు. ఎవరైనా పొలిటికల్ లీడరు తన మనుషులకు 10 మందికి ఇవ్వాలనుకుంటాడు, ఇచ్చుకుంటాడు. ఆ విధంగా 10 ఉద్యోగాలు అట్టి ఇట్టు పోయి ఉండొచ్చు. కానీ లీక్ జరగలేదు, మైకు లేదు, బైకు లేదు, అక్కడ ఏమీ లేదు. ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, రాయలసీమలో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. పరిశ్రమలు నెలకొల్పేటువంటి క్రమంలో
అడ్డుకుంటున్నారు కేవలం ప్రతిపక్షాలు అనేటువంటి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏంట? చంద్రబాబు నాయుడు ఊరికే ఉపన్యాసాలు కొడుతున్నాడు. ఇప్పుడు అది ఒక్క మన్మోహన్కే సాధ్యమే. నేను చూశాను 2004 నుంచి 14 లోపల ప్రపంచంలోనే ఉన్నటువంటి ప్రతి రుణాలు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ బరిగెత్తాయి. ఆ టైం మళ్ళా రాదు. మరి ఈ ప్రభుత్వాల్లో కారణం ఇరాన్ వార్ వల్ల ప్రపంచంలో దాదాపు 40 దేశాల ఆర్థిక పరిస్థితులు బాగా పడిపోయినాయి. దేశంలో రూపాయి వాల్యూ పడిపోయింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడతారు అనే మాట ఒట్టి అవాస్తవం. కారణం ఏంటంటే భూములు ఇస్తున్నారు, పేదోళ్ళ భూములు వాళ్ళ దగ్గర పెరుక్కొని జిల్లా కలెక్టర్లు భూముల కొరకు వీళ్ళు వస్తున్నారే కానీ ఎక్కడ స్టార్ట్ అయినాయి? నేను చేశాను 500 పరిశ్రమలు నా తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో 4 SEZలు పెట్టాను. చక్కగా 1,00,000 కోట్ల రూపాయలు గ్రాంట్లు తెచ్చాను. వాస్తవం ఇది. మన్మోహన్ గారి టైంలోనే అది జరిగింది. ఇప్పుడు జరగదు. అది అసంభవం. ఆయన ఏదో డ్రోన్లు గీన్లు అని చెప్పి స్పెషల్ ప్రత్యేక విమానాల్లో బరిగిస్తున్నాడు. ఆ భోగాపురంలో ఏదో చేసుకున్నారు, అంతటితో ఆగిపోద్ది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం. పరిశ్రమ గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు మరి ఎందుకోసం రాయలసీమలో జరిగే నీటిపారుదలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ప్రాజెక్టుల మీద ఎందుకు మాట్లాడలేదు? వాస్తవం చెప్పాలంటే నీళ్లు పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు పాలిటీషియన్లు. ఇది వాస్తవం. 1,000 కోట్ల రూపాయలు దీని కొరకే పోయినాయి. ఈరోజు వీళ్ళందరూ బలపడ్డారంటే నీళ్లు పేరు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. రాయలసీమకి నేను నిన్న వస్తూ ఉంటే మదనపల్లి నుంచి ఏడకు వస్తుంటే ఈ పక్క ఆ పక్క ఏముండ రాళ్ళు తప్పించి ఏడుంది అభివృద్ధి? అభివృద్ధి అనేది రాయలసీమలో 30 సంవత్సరాలు 2 కుటుంబాలు పరిపాలించాయి. 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేశారు వాళ్ళు రాయలసీమకి? ఒక్క మాట చెప్పమనండి. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికే చేసుకోలేకపోయినాడు. రాయలసీమకి ఏం చేస్తాడా చంద్రబాబు నాయుడు? సో ఫైనల్లీ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కూటమి ప్రభుత్వం అవినీతి తగ్గించమని చెప్తున్నా, విజయ్ని చూసి నేర్చుకోమని చెప్తున్నా. విజయభాస్కర్ రెడ్డి లాంటి గౌరవ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన ఆదర్శాన్ని తీసుకోమంటున్నా. ఆయన అప్పుల్లో చచ్చిపోయాడు. వీళ్ళు బతికున్నప్పుడే 1,000 కోట్ల రూపాయల్లోకి వెళ్ళారు. మరి ఇదంతా చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. నిజాయితీ తగ్గిపోతూ ఉంది కూటమిలో కానీ అంతకుముందు వైసీపీలో కానీ. ప్రతి ఒక్కడు దొరికిన దగ్గరల్లా దోచుకుంటున్నారు. ఈ దోపిడి పోయి మంచి పరిపాలన రావాలి, వస్తుంది 29 తర్వాత. కూటమి ప్రభుత్వం అవినీతికి అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి కూరల రోజులకి కూరుకుపోతుంది. అయితే కొంతైనా ఆ నిష్పక్షపాతంగా సేవ చేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి సిద్ధమోహన్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు.